వారు ఎలాంటి వారంటే ప్రకృతి సంబంధులు. అంటే లోకాన్ని అనుసరించి నడిచేవారు ప్రకృతి సంబంధులు. అంటే మనుషులే కానీ, మానవులే కానీ, జీవం ఉన్నవారే కానీ దేవుని యొక్క సన్నిధిని ఆశ్రయించేవారు కాదు, దేవుణ్ణి ఆశ్రయించేవారు కాదు. పేరుకే మనుషులా జీవిస్తున్నారు కానీ వారు మృగం వంటి స్వభావం కలిగిన వారు, క్రూరత్వం కలిగిన వారు, వారు అపహాసకులు, వారు దురాశలను అనుసరించి నడిచేవారు. నా ఆత్మ లేకపోతే నా వాడు కాదని యేసు ప్రభువు అన్నారు. ఆయన పరిశుద్ధాత్మ మనలో నివసిస్తుంది గనక, మనం ఆయన ఆలయమై ఉన్నాం గనక, మనము లోకానుసారమైన జీవితాన్ని అనుసరించి కాకుండా దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించి మనం నడుచుకొని మన భక్తి జీవితాన్ని మనం ముందుకు కొనసాగించేవారిగా ఉండాలి. వీరు ప్రకృతి సంబంధమైన మనుషులు, దేవుని మాటకు లోబడేవారు కాదు. ఇప్పుడు క్రైస్తవ సమాజంలోనే భేదాలు కలగజేసే వాళ్ళు తయారయ్యారు. ఉద్ధరించే వాళ్ళు తక్కువ, పాడు చేసేవాళ్ళు ఎక్కువ. ఉద్ధరించే వాళ్ళు తక్కువ, రక్షణ తీసుకోండి, మారు మనసు పొందండి, మీ జీవితాన్ని సరి చేసుకుని అనేవాళ్ళు తక్కువ. ఇలాగే చెప్పిందా బైబిల్? దేవుని వాక్యం ఇలాగే ఉందా? మీకు ఇలాగ అర్థమైందా? నాకు వేరేలాగా అర్థమైంది అంటున్నారు. మొన్న ఒక ఆయన అంటున్నాడు, యేసు ప్రభు వారంట తండ్రి అయిన దేవుని యొద్ద భిక్షగాడంట. అసలు బుద్ధుండి మాట్లాడతాడా, బుద్ధి లేక మాట్లాడతాడా, జ్ఞానం ఉండి మాట్లాడతారా, జ్ఞానం లేక మాట్లాడతారా అర్థం కాదు. వీరి వల్ల సమాజానికి ఏం ఉపయోగం అంటే 5 పైసలు ఉపయోగం లేదు. వీళ్ళ వల్ల క్రైస్తవ సమాజాన్ని పాడు చేసేవారు బయలుదేరారు. ఒక పిలుపు లేదు, ఒక దర్శనం లేదు, ఒక ప్రణాళిక లేదు, ఒక ఉద్దేశం లేదు. లోకానుసారమైన జ్ఞానాన్ని అనుసరించి నడుచుకునేవారు. వీరు ప్రకృతి సంబంధమైన మనుషులు, దేవుని ఆత్మని నమ్మని వారు. యేసు ప్రభు వారు హోదా ఏంటి? యేసు ప్రభు వారి గౌరవం ఏంటి? నువ్వేం తెలుసుకున్నావు? ఎవరి రక్తంలో కడగబడ్డావు? ఎవరి రక్తం ద్వారా నీ పాపాలు క్షమించబడ్డాయి? ఎవరి ద్వారా తండ్రి వద్దకు చేర్చబడ్డావు? బుద్ధి జ్ఞానం ఉండవలసిన మాట్లాడుతున్నావంటే అంటే ఎలా ఉంది? ఇప్పుడు ఇది వేరే వాళ్ళు ఇన్ని ఎలా ఉంటుంది? ఇది ఇప్పుడు ఎవరైనా వేరే వాళ్ళు ఇన్ని క్రైస్తవులు కాని వారి నింటే ఇది ఎలా ఉండిద్ది? మీలో మీకే పడట్లేదు, మీలో మీకే సమాధానం లేదు, మీలో మీకే గొడవలు ఉన్నాయి, అన్నీ చేయొచ్చు అంట కదా అని ఒకడు అంటాడు. అన్నీ చేయొచ్చు కదా అని అంటే లోకాన్ని అనుసరించి నడవచ్చు కదా అని ఒకడు అంటాడు. ఒకళ్ళు మీ ఇష్టమైతే చేయొచ్చు, మీ ఇష్టం లేకపోతే మానేయచ్చు అని ఒకడు అంటాడు. అసలు